శ్రీ గణేశాయ నమః. చూసిందంతా నిజం కాదు. ఈ తతంగమంతా చూస్తున్నారు కణ్వుడు. కింకర్తవ్యతామూఢుడయ్యాడు. వారిద్దరితో ఆమె అన్నది, గురువుల ఆజ్ఞానుసారము మీ ఇద్దరు ఈ ఆశ్రమంలో నివసిస్తున్నారు. పరమ పవిత్రము ఈ ఆశ్రమం. మీరు సదాచార సంపన్నులు. కళ్ళతో చూసిందల్లా వాస్తవం కాదు. ఒకప్పుడది భ్రమ కూడా కావచ్చును. మనసులో ఏదో కల్పనలు వస్తూ ఉంటాయి. అవన్నీ నిజం కావు. తల్లిదండ్రులుగా స్వీకరించిన ఆ పుణ్య దంపతులకు సాష్టాంగ ప్రణామం చేశాడు ప్రగాధుడు. వారి చల్లని దీవెలను అందుకున్నాడు. కాణ్వ పరంపర. ఈ సోదరులు ఉభయులు కూడా ఆయా వేదాల్లోని మంత్రాలను దర్శించారు. ఈ కణ్వ గోత్రానికి సంబంధించిన ఋషులెందరో ఉన్నారు. వీరిని కాణ్వులు లేదా కాణ్వాయనులు అని అంటారు. ఋగ్వేదంలోని 8వ మండలంలో ఈ అందరి పేర్లు మనకి కనిపిస్తాయి. అవి ప్రగాధుడు, మేధాతిథి, దేవాతిథి, బ్రహ్మతిథి, వత్సుడు, పునర్వత్సుడు, సద్వంసుడు, శశకర్ణుడు, పర్వతుడు, నారదుడు, గోషూక్తుడు, ఇరింభిడుడు, శోభరి, నిపాతిథి, నాభాకుడు, త్రిశోకుడు, ప్రస్కన్వుడు, పుష్టిగుడ, సృష్టిగుడు, ఆయువు, మేధ్యుడు, మాతరిస్వుడు, కృసుడు, వృషధ్రుడు, సుపర్ణుడు, భర్గుడు, కలి, హర్యతుడు, కురుసుతి, కుసీది. కాణ్వ సంహిత. ఈ సందర్భంలో కాణ్వ సంహిత విషయమే కొంత ప్రస్తావించవలసి ఉంది. శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం అనే భేదంతో యజుర్వేదం 2 రకాలుగా ఉంది. శుక్ల యజుర్వేదంలో 10 శాఖలు, కృష్ణ యజుర్వేదంలో 14 శాఖలు ఉన్నాయి. 10 శాఖల్లో మొదటిది కాణ్వ శాఖ. ఈ శాఖ సంహిత బ్రాహ్మణ రూపులతో మనకు అందుబాటులో ఉంది. కాణ్వ సంహితలో మొత్తం 40 అధ్యాయాలు, 328 అనువాకాలు, 2086 మంత్రాలు ఉన్నాయి. కణ్వుడంటే ఎవరు? యాస్కముని ప్రణీతమైన నిఘంటువులో మేధావి పర్యాయాల్లో కణ్వ శబ్దం పేర్కొనబడింది. కనుక కణ్వుడు అంటే మేధావి అని అర్థం. ఈ శబ్దానికి పురోహితుడనే అర్థం సాయన భాష్యం చెబుతోంది. గానం చేయడం, స్తోత్రం చేయడం మరియు దేవతలను యాగక్రియలకు ఆహ్వానించడం ఇతని విధులని కూడా వక్కాణిస్తోంది ఆ గ్రంథం. ఈ కోణంలో ఆలోచించినప్పుడు కణ్వ శబ్దం ఒక వ్యక్తి పేరును కాకుండా అతని విధిని సూచిస్తూ ఉంది. కాణ్వ శాఖలు. ఈ కాణ్వ పరివారానికి సంబంధించిన ముఖ్యమైన శాఖలు 4 ఋగ్వేదంలో అగుపిస్తాయి. అవి వైయస్వ శాఖ, ప్రియమేధ శాఖ, ఉపస్తుత శాఖ, శోభరి శాఖ. నూతన శబ్ద ప్రయోగాలు. కాణ్వుల ప్రయోగాలలో బ్రాహ్మణస్పతి అనే శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అగ్ని, ఇంద్రుడు, బృహస్పతి అనే అర్థాలలో ఈ శబ్దం ప్రయుక్తమైంది. రుద్రుడనే అర్థంతో జలాశ భేషజ అనే శబ్దాన్ని కాణ్వులు ప్రయోగించారు. అలాగే అగ్నికి పర్యాయంగా అమీవచాతన అనే శబ్దాన్ని వారు వాడారు. రోగనాశకుడని ఈ శబ్దానికి అర్థం. కాణ్వ స్తుతులు. ఋగ్వేదంలోను యజుర్వేదంలోను కణ్వ మహర్షి ఆయన వంశం వారు చేసిన అనేక దేవతా స్తుతులు మనకి సాక్షాత్కరిస్తాయి. వాటిలో ముఖ్యమైనవి కొన్నింటిని ఇక్కడ పరిశీలిద్దాం. వాగ్దేవి స్తుతి. ఓ చతువుల తల్లి, నీవు జ్ఞానప్రదాయినివి, మనన రూపిణివి, బుద్ధి మరియు బలస్వరూపిణివి, సకల విధ రక్షకురాలవు. ద్విశిరస్కవైన నీవు అంతర్ముఖ బహిర్ముఖ రూపాలతో మమ్మల్ని అనుగ్రహించు. బ్రహ్మశక్తి నిన్ను ఛందోబద్ధం చేయగలదు. నీవు సదా మాకు తోడుగా ఉండాలి. మాకు ఐశ్వర్యాన్ని ప్రసాదించు. మా ఆయువును పెంచు. నీ సంరక్షణలో ఉంటాము. అగ్నిస్తుతి. సర్వేశ్వర, నేను దుష్కార్యాలు చెయ్యరాదు. మంచి పనులు మాత్రమే చేసేలాగా నన్ను అనుగ్రహించు. ఇలా చేయడం ద్వారా నేను దీర్ఘాయువునే పవిత్రమైన జీవనం సాగిస్తాను. తద్వారా ఉన్నత స్థితిని పొందుతాను. సరళ మార్గంలో నన్ను నడిపించి నాలో ద్వేష భావనలు రాకుండానట్లుగా చేయాలి. అలాగైతే నేను ఐహిక ముష్మిక శాంతులను పొందగలను. అగ్నిదేవ, మేము ఆచరించే యాగాలు
కోటి రెట్ల ఫలితాలను ఇవ్వాలి. అన్ని వేళలా మాకు శుభ ప్రదాయకుడువు కావాలి. సూర్యస్థుతి. లోకబాంధవ, నీవు చీకట్లను పారద్రోలగలవు. ఈ ప్రపంచానికి మార్గదర్శకుడివి. ప్రకాశంతో పాటు జ్ఞాన ప్రకాశ ప్రదాతవు. భూదేవి స్తుతి. భూమాత, నీవు సుఖప్రదాయినివి, కంటకరహితవు కావాలి. అలాగైనప్పుడే మేము నిన్ను చేరుకోగలం. మా సుఖజీవనం కోసం అన్న వస్త్రాదులనిచ్చి మా దారిద్ర్యాన్ని తొలగించు. మానవ శరీరంలో సప్తఋషులు, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అనబడే పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు మరియు బుద్ధి, ఈ 7 పదార్థాలు సప్త ఋషుల్లాగా శరీరంలో ఉన్నాయి. తమ తమ స్థానాల్లో ఇవి పదిలంగా ఉన్నాయి. జీవుడు నిద్రించే వేళల్లో ఇవి తమ స్థానాన్ని చేరుతాయి. అయితే ఆ సమయంలో జీవులను రక్షించడానికి ప్రాణము మరి అపానము మేల్కొనే ఉంటాయి. రాజస్థుతి. రాజా, ప్రజల పట్ల నీవు ఆత్మీయతను చూపించాలి. ప్రజాక్షేమం కోసం యాగాలు చేయాలి. శాంతి రక్షకుడు కావాలి. ప్రజలను హింసించరాదు. పరిశుద్ధుడివై మసులుకోవాలి. ప్రజా సౌకర్యాలు మెరుగుపరచాలి. ప్రజలకు శత్రుభీతి లేకుండా చేయాల్సిన కర్తవ్యం నీదే. నీవు సత్యవ్రతుడివి కావాలి. నీ మాట, చూపు, వినికిడి పరిశుద్ధం కావాలి. ఇంద్రియ నిగ్రహం అలవర్చుకోవాలి. నీ మనన శక్తి, ప్రాణశక్తి పెంపొందించాలి. శక్తిమంతాలైన ఔషధాలు నిన్ను కాపాడతాయి. లక్ష్మీ మహిమ. ఋగ్వేదం 9వ మండలంలోని లక్ష్మీదేవి మహిమ ఇలా వర్ణితమైంది. జీవుడు ధన సముపార్జన కోసం పుడతాడు. అందుకోసమనే తన ఇంటి నుండి బయటపడతాడు. తనను స్తోత్రం చేసిన వారికే జీవికనిస్తుంది ఆమె. లక్ష్మీదేవిని ఆశ్రయించిన వారందరూ అమృత స్వరూపులయ్యారు. ఈ అర్థాన్ని చెప్పే మంత్రము ఇలా ఉంది. శ్రియే జాతః శ్రియా ఆ నీరియాయ శ్రియం వయో జరితృభ్యో దదాతి. శ్రియం వసాన అమృతత్వమయాన్ భవంతి సత్యా సమిత మితద్రౌ. వాయుసూక్తం. ఋగ్వేదం 1వ మండలంలో వాయుసూక్తము అర్థం ఇలా ఉంది. వాయుదేవతలారా, మీ గమనం వలన గృహాలు దెబ్బతినవచ్చుననే ఉద్దేశంతో గృహ దారుఢ్యం కోసం గట్టి స్తంభాలను నిర్మిస్తున్నారు మానవులు. మీ అమిత వేగానికి భూమి కంపిస్తోంది. చలనం లేని ఆకాశం నుండి పుట్టిన మీ గమనం అనుపమానం. శబ్దోత్పత్తి కారకులు మీరు. వాయుదేవతలారా, మీరు బలవంతుడు కనుక మానవులను తమ తమ విధుల పట్ల ప్రేరేపించండి. మీ కారణంగానే మాకు వినికిడి శక్తి కలుగుతోంది. అమిత వేగం వలన మీ వాహనాలతో కర్మభూమిని చేరండి. మీ సేవకులమైన మేము హవిస్సులతో మిమ్మల్ని తృప్తిపరుస్తాం. తండ్రి వలె మీరు మమ్మల్ని మీ చేతుల్లోకి తీసుకోండి. ఏ మాత్రము ఆలస్యం చేయక భూలోకానికి తరలిరండి. మణిరత్నాలు, గజాస్వాలు మొదలైన లాంఛనాలతో ఇక్కడికి దయచేయండి. మిమ్మల్ని స్తోత్రం చేసేవారిని మృత్యువు నుండి దూరం చెయ్యండి. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ యమలోకం చేరరాదు. వాయువు కారణంగా వచ్చే మేఘ గర్జనలు కుంభవృష్టిని కురిపిస్తాయి. శత్రువుల బారి నుండి మమ్మల్ని రక్షించండి. మీ రథాస్వాలకు శుభం చేకూరుగాక. మాకు ఓజోగుణం ప్రసాదించండి. ఋషులను ద్వేషించే వారిని శిక్షించండి. కాణ్వుల నూతన దేవతా కల్పన. ఒకప్పుడు పురుష దేవతలకు మాత్రమే యజ్ఞాలలో హవిస్సులందేవి. అయితే కణ్వవంశీయుడైన మేధాతిథి అగ్నే పత్ని రిహవహదేవానాం అని అగ్నిదేవుణ్ణి ప్రార్థించాడు. ఓ అగ్నిదేవా, దేవపత్నులను సైతం యాగశాలకు తీసుకునిరా అని మంత్రానికి అర్థం. ఈ నూతన రీతిని పరిశీలించినప్పుడు స్త్రీల పట్ల కణ్వవంశీయులకు గల పూజ్యభావం స్పష్టమవుతోంది. ఇదే విధంగా వాయువు, పృథివీ, సదసస్పతి, విశ్వదేవతలు మొదలైన నూతన దేవతలను కల్పన చేయటంలో కృతకృతుడయ్యాడు మేధాతిథి. ఈ విధంగా మంత్రద్రష్టలతో ఎంతో ప్రాముఖ్యం పొందిన ఘనకీర్తిమంతుడు కణ్వుడు. కాణ్వాయిన్లనగా ప్రసిద్ధులైన ప్రఘాదుడు, మేధాతిథి, వత్సుడు మొదలైన ఋషులు కూడా మంత్రద్రష్టలై
తమ వంశానికి వన్నె తీసుకుని వచ్చారు. ఈ ఋషులందరికీ మనమెంతో రుణపడి ఉన్నాం. భక్తితో వీరిని స్మరించడం మన కనీసపు కర్తవ్యం. ఓం శాంతి శాంతి శాంతి. మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.